బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముసరాంబాద్ చాదర్ ఘాట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసరాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇక మరోవైపు చాదర్ ఘాట్ నిన్న వంతెనపై చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. రోప్ సాయంతో ప్రయాణికులను తరలిస్తున్నారు. బస్సులను కూడా నగర శివార్లోని అధికారులు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. 45 ఏళ్లలో ఇంత భారీ వరద చూడలేదంటున్నారు స్థానికులు. ఇక ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. రోప్ సాయంతో ప్రయాణికులను తరలిస్తున్నారు. బస్సులను కూడా నగర శివార్లోని అధికారులు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. 45 ఏళ్లలో ఇంత భారీ వరద చూడలేదంటున్నారు స్థానికులు. ఇక ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు